హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 87వ భాగం. సుమేధుని కథ. చెల్లి సరోజిని, మనకు గమ్యస్థానం అంటూ ఏదీ కనిపించడం లేదు. కనీసం తల్లిదండ్రులకైనా చెప్పకుండా వచ్చేశాను. వారు నా కోసం ఎంతో బాధపడుతూ ఉంటారు. రాజుకి నా మీద కోపం ఎందుకు వచ్చిందో అంతుపట్టడం లేదు. ఇప్పుడు మనము కుముద్వతి నగరం వెళ్ళటం మంచిదేనంటావా? నీకు పెళ్లి చేయాలి కదా. నాకు మళ్ళీ రాజాశ్రయం లభిస్తే నీ పెళ్లి వైభవంగా చేయగలుగుతాను అన్నాడు ఘటదత్తుడు. దానికి సరోజిని, అన్నా, నువ్వెప్పుడైనా అంతఃపురానికి వెళ్ళి స్త్రీలతో మాట్లాడావా అని అడిగింది. అతను అవునని చెప్పగా ఆమె నవ్వి, నువ్వు అలా వెళ్ళటం వల్లనే ఈ ముప్పు వచ్చింది. రాజుల కోపం చాలా కాలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కుముద్వతి నగరం వెళ్ళటం మంచిది కాదు. అందుకని మనము వేరే దేశం వెళదాము అంది. కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రయాణం చేసి సింసుమార నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని పాలించే రాజు చంద్రకేతుడు, మంత్రి సుమేధుడు. రాజుకు 4 కొడుకులు. వారు సుముఖుడు, పద్మనాభ, చారుకర్ణ, పింగళాక్షులు. అనేక విద్యలు తెలిసినవారు. రాకుమారులు 4 వీరిద్దరిని చూశారు. ఎందరో రాజకుమార్తెలకు వంకలు పెట్టిన సుముఖుడు, ఆమె రాచకన్య అయితే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వారి వృత్తాంతం తెలుసుకోవటానికి 4 గుర్రాలపై వారిని వెంబడించారు. అప్పటికే వారిద్దరూ ఒక బ్రాహ్మణుని ఇంట్లోకి ప్రవేశించడం వలన రాకుమారులకి కనపడలేదు. ఘటదత్తుడు భోజనం చేస్తున్నప్పుడు అక్కడ గల బ్రాహ్మణులు మంత్రి వృత్తాంతం చెప్పుకుంటూ ఉంటే ఆ వివరం ఏమిటో అడిగాడు. దానికి వారు, మా రాజుగారికి 4 కొడుకులు, 4 రాజ్యాల నేలగల సమర్థులు. రాజు వారిలో బుద్ధిమంతుడికే రాజ్యం అప్పగిస్తానన్నాడు. ఆ విషయం తేల్చమని మంత్రిని అడిగాడు. మంత్రి తెలుసో తెలియకో పెద్దవాడైన సుముఖుడే బుద్ధిమంతుడు అన్నాడు. మిగిలిన 3 మంత్రిపై కోపగించుకొని అది నిరూపించమని తగువ పెట్టుకున్నారు. మంత్రి తగిన కారణం చెప్పకుండా అతనే బుద్ధిమంతుడని వాదించాడు. అప్పుడు రాకుమారులు మంత్రిని మోసం చేయాలని బంగారు మణులు తాపితం చేయబడిన ముద్రికను దొంగిలించారు. 1 నెల వ్యవధిలో ఆ ముద్రికను ఎవరు దొంగిలించారో తేల్చి చెప్పమన్నాడు. అంతేకాకుండా ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేవాడు మంత్రి పదవికి అనర్హుడు కాబట్టి పదవిలో నుంచి తీసేస్తాను అన్నాడు చంద్రకేతుడు. ఆ ముద్రికను ఎవరు తీశారో మంత్రికి మాత్రం ఏం తెలుసు? ఆయన చాలా మంచివాడు, ధర్మాత్ముడు. అందుకని ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి ఎవరూ చెప్పలేని విషయాలను అడిగి ప్రధానిని మోసం చేయటం రాజనీతికే మచ్చ. అందువల్ల మంత్రి విషయంలో రాజుగారి ఆజ్ఞను వెనక్కి తీసుకోమని విన్నవించుకున్నారు. అయినప్పటికీ రాజు వారి మాట వినలేదు. దాంతో మంత్రి దిగులు పెట్టుకొని మంచం పట్టారు. రేపటితో ఆ గడువు ముగుస్తుంది అని చెప్పారు. 4 ఎవరు దొంగిలించారో చెప్పలేనివాడు ఇంకేం బుద్ధిమంతుడు అని సరోజిని పరిహాసంగా నవ్వింది. దానికి సమాధానం నువ్వు చెప్పగలవా అని ఘటదత్తుడు ఆమెను అడిగాడు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, అమ్మా, నువ్వు సాక్షాత్తు సరస్వతీదేవిలా ఉన్నావు. ఏదైనా ఉపాయం చెప్పి ఈ గండం గట్టెక్కించు. ఆ మంత్రి భార్య చాలా మంచిది, ఆమెను నీ దగ్గరకు తీసుకువస్తాను అంది. సరోజిని ఘటదత్తుని అంగీకారం కోసం అతని వైపు చూసింది. ఘటదత్తుడు రాజులకు విశ్వాసం ఉండదు అని గొనుక్కుంటూనే అంగీకరించాడు. ఆ ఇంటి ఇల్లాలు మంత్రి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా ఇంటికి రాకుమారి లాంటి అమ్మాయి వచ్చింది. మీ కథ విని ఇది చాలా చిన్న సమస్య అంది. మీరొకసారి మా ఇంటికి వస్తే మీ కష్టం తీరిపోయే మార్గం తెలుస్తుంది అని ఆమెకు సర్ది చెప్పి బండెక్కించి సరోజిని వద్దకు తీసుకువచ్చింది. మంత్రి భార్య సరోజినిని చూసి, అమ్మాయి, ఈమె నీ గురించి చెప్పింది. మా కష్టం తొలగించడానికి వచ్చిన సరస్వతివో పార్వతివో అయి ఉంటావు. మరెవరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అంది. అప్పుడు సరోజిని, అమ్మా, దీనికి ఇంతగా ఆలోచించాల్సిన పనిలేదు. ఆ 4 రాకుమారుల్ని నాతో ఒక గడియ మాట్లాడేలా చూడు.
ఆ ముద్రిక ఎవరు దొంగిలించారో చెబుతాను అని ఆమెకు కొన్ని మాటలు రహస్యంగా చెప్పి పంపించింది. ఆవిడ ఆ మాటలను మంత్రి సుమేధుడితో చెప్పడంతో ఆయన ఒకంత ఆశ్చర్యంతోనూ ఒకంత సంతోషంతోనూ వారిని తక్షణమే తన ఇంటికి రప్పించుకున్నాడు. అమ్మా, ఎవరు దొంగిలించారు అనే విషయం ఎలా చెబుతావు? నీ దగ్గర ఏదైనా మహిమగాని ఉందా అని ప్రశ్నించగా దానికి సరోజిని, అయ్యా, అప్పటికి ఎలా తోస్తే అలా చెబుతాను అని చెప్పింది. మరుసటి రోజు మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరడిగిన ప్రశ్నకు నా కూతురు సమాధానం చెప్పగలదు. ఇవాళ సభ ఏర్పాటు చేయించండి. మీ 4 కొడుకుల్ని కూడా రప్పించండి. తెర వెనక ఉండి నా కూతురు రాకుమారులతో కొంచెం మాట్లాడి ముద్రికను ఎవరు తీశారో చెబుతుంది అన్నాడు. అందుకు రాజు ఒప్పుకొని మంత్రి కోరిక మేరకు సభను ఏర్పాటు చేశాడు. సరోజిని పల్లకీలో సభాభవనానికి వచ్చి తెరచాటున కూర్చుంది. రాజపుత్రులు కూడా సభలో ఆసీనులై ఉన్నారు. ఇక నువ్వు నీ ఉపన్యాసం ప్రారంభించవచ్చు అని మంత్రి సరోజినికి అనుమతి ఇవ్వడంతో ఆమె ఇలా చెప్పసాగింది. ప్రభావతి కథ. దేవప్రస్థం అనే నగరాన్ని కీర్తిచంద్రుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి ముసలి వయసులో ప్రభావతి అనే కూతురు కలిగింది. ముల్లోకాల్లోనూ అంతటి సౌందర్యవతి లేదనే చెప్పాలి. ఆమెకు 5 ఏళ్ల వయసులో రాజు సకల విద్యల్లో నిపుణుడైన కళానిధి అనే బ్రాహ్మణుని దగ్గర విద్య నేర్పించసాగాడు. ప్రభావతికి 8 ఏళ్లు వచ్చేసరికే 14 విద్యల సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకుంది. అప్పటికి ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టగా తండ్రి అనుమతి ప్రకారము గురుదక్షిణ ఇవ్వటానికి చక్కగా అలంకరించుకొని బంగారు పళ్ళెం నిండా దీనారాలు తీసుకువచ్చింది. ప్రభావతిని చూసి గురువే గుర్తుపట్టలేనంత అందంగా ఉంది. ఆమె సౌందర్యం చూసి కళానిధి మోహించి ఈమెను భార్యగా పొందనివాడు త్రిలోకాధిపత్యం ఉండి మాత్రం ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. ప్రభావతి గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్య, మీరు నాకు తండ్రితో సమానం. అన్ని విద్యలు నేర్పిన మీకు జీవితాంతము రుణపడి ఉంటాను. ఈ శిష్యురాల్ని అనుగ్రహించి గురుదక్షిణ స్వీకరించండి. నేను అంతఃపురం వెళ్ళటానికి అనుమతినివ్వండి అని ప్రార్థించింది. రాకుమారి, నువ్వు అన్నట్లుగా గురువు దైవంతో సమానం. కానీ గురుభక్తి గల శిష్యుడు గురువు ఏం చెప్పినా కాదనకుండా చేస్తాడు. నువ్వు కూడా అలాంటి దానివేనని నాకు తెలుసు. ఈ దీనారాల్ని నేనేం చేసుకును? వాటితో నాకు పని లేదు. ఎవరి మీద ఎక్కువ మమకారము ప్రేమ పెంచుకోకూడదు. నువ్వు అంతఃపురానికి వెళ్తానంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు కళానిధి. దానికి ప్రభావతి, గురుదేవా, గురువు తండ్రి లాంటివాడు కనుక గురుదర్శనం ఎప్పుడూ తప్పు కాదు. నేను అంతఃపురం వెళ్ళిపోయినా మీరు వచ్చి నన్ను చూడవచ్చు. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను తప్పకుండా వస్తాను. దానిలో మీరు బాధపడాల్సిన పని లేదు. గురుదక్షిణ స్వీకరించి నన్ను ఆశీర్వదించి పంపించండి అంది. కళానిధి ఏదో అస్పష్టంగా మాట్లాడేసరికి, ఆర్య, నాతో అంత సందేహంగా మాట్లాడతారెందుకు? మీ కోరిక ఏమిటో చెప్పండి. మా తండ్రితో చెప్పి తీరుస్తాను అంది. దానికి గురువు, నీ దగ్గర నిజం దాచడం ఎందుకు? మదనుడు నీ రూపం ఎరవేసి నన్ను బాధిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడు. ఆ మాటలకు ప్రభావతి పళ్ళెం వదిలేసి కొంచెంసేపు ఆలోచించి, గురువా, శిష్యురాలికి కూతురికి తేడా లేదా? ఎవరైనా కూతుర్ని మోహిస్తాడా? నాకు విద్యలు నేర్పిన నీకు ఇది తగిన పనేనా? చాలు చాలు, ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవటం మంచిది అని అతను సిగ్గుపడేలా గట్టిగా చెప్పింది. దానికి గురువు ఒక్కసారి నిట్టూర్చి, రాకుమారి, నువ్వు చెప్పినది నిజమే. సకల శాస్త్రాలు చదివిన నాకు ఇలాంటి ఆలోచన రావటం తప్పే. నేనేం చేయను? బ్రహ్మ తన కూతురు సరస్వతిని, గౌతముడు అహల్యని వరించిన సంగతి నీకు తెలీదా? నువ్వు కాదంటే మదనాగ్నిలో మాడి మరణిస్తాను అని అన్నాడు. అది విని ప్రభావతి, ఆర్య, నువ్వు చెప్పిందంతా నిజమే. నువ్వు మా తండ్రిని అడిగి నన్ను వివాహం చేసుకుంటే నీకు నచ్చినట్లే ప్రవర్తిస్తాను. నేను అస్వతంత్రురాలిని, ధర్మ విరుద్ధమైన పనులు చేయలేను. నా కోసం
అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అన్నది. ప్రభావతి మాటలు విని కళానిధి, ప్రభావతి, సర్వం తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయగలను? మీ తండ్రి నిన్ను నాకిచ్చి వివాహం చేస్తాడా? మనిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది. సూర్యుణ్ణి కుంతి కలిసినట్లు నువ్వు నన్ను కలవాలి అన్నాడు. దానికి, కుంతికి ఉన్న వరాలు నాకు లేవు. నీ కోరిక తీరిస్తే నేను అన్నింటికీ చెడతాను. కులటనై అందరి చేత అసహించుకోబడతాను. ఇలాంటి పనులు చేయటానికి మనసొప్పడం లేదు అని చెప్పింది. అప్పుడు కళానిధి, మాటలతోనూ శాస్త్రాలతోనూ నేను నిన్ను ఒప్పించలేను. ఇది ధర్మమో అధర్మమో నాకు తెలీదు. నన్ను కనికరించి బ్రతికించు అని వేడుకున్నాడు. దాంతో ఆమె ఆలోచనలో పడి, ఎంతటి పండితుడు ఎలాంటి కోరిక కోరుతున్నాడు? నేను కాదంటే మరణిస్తాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి అనుకొని, గురువర్య, ధర్మసూత్రాలు నేను పట్టించుకోను, కానీ నీ కోరికను మరోలా తీరుస్తాను అంది. అతను వెంటనే లేచి కూర్చొని, ఎలా తీరుస్తావు అని అడగ్గా, భర్త అనుమతితో పరపురుషుడితో కలిసినా తప్పులేదు కాబట్టి నాకు వివాహం అయ్యాక తొలిరేయి నా భర్తను ప్రార్థించి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. రాకుమారి, భర్త అనుమతి తీసుకుని రావటం అనేది కేవలం నన్ను మభ్యపెట్టడానికే. ఎవరైనా దానికి అనుమతినిస్తారా? సరేలే, నువ్వింటికి వెళ్ళిపో, నేను కాటికి పోతాను అని కన్నీరు పెట్టుకున్నాడు. గురుదేవా, ఇక ఎక్కువగా మాట్లాడి ప్రయోజనం లేదు. ఆ వేళ రాత్రి నేను మీ దగ్గరకు రాకపోతే గురుహత్యా పాతకానికి గురైతాను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ తాను తీసుకువచ్చిన దీనారాల్ని ఇచ్చి విసవిసా వెళ్ళిపోయింది. కీర్తిచంద్రుడు తొందరలోనే ఒక రాకుమారుడికిచ్చి ప్రభావతి వివాహం జరిపించాడు. చాలా అందంగా అలంకరించుకొని మొదటి రాత్రి భర్తకు ప్రీతి కలుగచేస్తూ కొంచెం పరిచయం కాగానే సిగ్గుని వెనక్కి నెట్టి, స్వామి, మిమ్మల్ని భర్తగా పొందటం నా పూర్వజన్మ పుణ్యం. అన్ని ధర్మాలు తెలిసిన మీకు నేనేమీ చెప్పనవసరం లేదు. నా కోరిక తీరుస్తానంటే చెబుతాను అని వినయంగా అడిగింది. ఆమె మాటలకు అతడు ఆనందించి, నీ కోరిక ఏమిటో త్వరగా చెప్పు అని అడిగాడు. దానికి ప్రభావతి, నా కోరిక మీకు కోపం తెప్పిస్తుందని తెలుసు. అయినా ధైర్యం చేసి అడుగుతున్నాను. ధర్మ సూక్ష్మాలు ఆలోచించి నన్ను మన్నించండి అంటూ జరిగిందంతా తన భర్తతో చెప్పింది. అది విని రాకుమారుడు ఆశ్చర్యపోయి, ఇదా నీ కోరిక? మంచిదానివే అంటూ ఎగతాళిగాను నిష్ఠూరంగానూ మాట్లాడాడు. రాకుమారా, ఏ భార్యకైనా తన భర్తే దైవం. గురువు మరణిస్తాడేమో అనే భయంతో అలా చెప్పవలసి వచ్చింది. నన్ను కామిని అని పొరబడితే ఇప్పుడే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదులుతాను. పతి మెచ్చని బ్రతుకు కంటే సతికి నీచం మరొకటి ఉండదు అని విలపించింది. పెళ్లికి ముందే ఇలాంటి శపథం చేశావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మగడు మాట విననివాడైతే అప్పుడేం చేసేదానివి అని అడిగాడు. నా వ్రతానికి దైవం సహాయపడతాడని, త్రికరణ శుద్ధిగా భర్తను దైవంలా భావించే భార్య మాటను భర్త తప్పకుండా వింటాడని నా చిత్తశుద్ధే నాతో అలాంటి శపథం చేయించింది అని చెప్పింది. ప్రభావతి మాటలకు సంతోషించి ఆమె ఔదార్యం అర్థం చేసుకుని, నువ్వు ఇచ్చిన మాట చెల్లించుకునిరా అని చెప్పి పంపించాడు. ఆమె భర్త మాటలకు సంతోషించి బంగారు పళ్ళెంలో ఫలహారాలు పట్టుకొని చీకట్లో గురువు ఇంటికి బయలుదేరింది. దారిలో కొందరు దొంగలు ఆమెను అడ్డగించి నగలు ఇవ్వమని గద్దించారు. దానికి ఆమె భయపడి, అన్నల్లారా, నేను గురుకార్యం మీద వెళ్తున్నాను, 2 గడియలు ఆగండి, ఈ నగలన్నీ మీకు ఇచ్చేస్తాను, ప్రస్తుతం నన్ను వెళ్ళనివ్వండి అని వేడుకుంది. దొంగలు ఆ మాటలకు నవ్వి, అమ్మాయి, నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి, మేం నీ మాటలు నమ్మం. దొంగలమైన మాకు దయ ఉండదు. గురువుగారి పనికి నగలెందుకు అన్నారు. ఆమె తన కథనంతా చెప్పి పంచభూతాల మీద ఒట్టు వేసి తను ఇచ్చిన మాట నిలుపుకునేందుకు సాయం చేయమని అడిగింది. ఆమె మాటలు వినేసరికి దొంగలకు దయ కలిగి, వేగంగా వెళ్ళిరా, లేకపోతే నీ పని పడతాం అని హెచ్చరించారు. ప్రభావతి వెంటనే గురువు దగ్గరికి వెళ్ళింది.
ఆమె వెళ్ళేసరికి గురువు కళానిధి మంచి నిద్రలో ఉన్నాడు. ప్రభావతి అతన్ని మేల్కొలిపేసరికి ఆమెను చూసి గుర్తుపట్టలేక భూతమేమో అనుకొని పారిపోతూ ఉంటే, గురుదేవా, నేను ప్రభావతిని, భర్త అనుమతి తీసుకొని వచ్చాను, మీ కోరిక తీర్చుకోండి అంది. అతను ఆమె పాదాలపైన పడి, అమ్మా, నువ్వు మహాపతివ్రతవి, నేను వివేకం కోల్పోయి ఆనాడు అలా కోరుకున్నాను, నిన్ను తాకి నేను బ్రతకగలనా అంటూ ఆమెను పొగిడి ఆమె తెచ్చిన కానుకలు తీసుకోకుండా తానే ప్రభావతికి కొత్త బట్టలు పెట్టి మరీ పంపించాడు. తర్వాత ప్రభావతి దొంగలున్న చోటికి వచ్చి, సోదరులారా, నా నగలు తీసుకోండి, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అంది. దానికి ఆ దొంగలు, తల్లి, నువ్వెవరివో, లక్ష్మివో పార్వతివో అయి ఉంటావు, నీ దర్శన భాగ్యం వల్ల మాకు చాలా ధనం దొరికింది, నీ నగలు మాకొద్దు, నువ్వు మాకు తోబుట్టువు లాంటిదానివి, మేమే నీకు కానుకలిస్తామన్నారు. వారి మాటలకి ప్రభావతి, అన్నలారా, దొంగలకు ఉండని దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నారు, అదే నాకు 10,000, సహాయం చేసిన అన్నలకు ఈ మాత్రం సొమ్ములు ఇవ్వటం మంచిది అంటూ ఆమె నగలు ఇవ్వబోగా వారు వాటిని తిరస్కరించి బలవంతంగా కొన్ని నగలు ఆమె కొంగున ముడివేసి ఇంటి వరకు సాగనంపి మరీ వెళ్లారు. ప్రభావతిని రహస్యంగా అనుసరించి జరిగినవన్నీ చూసి ఆమె పాతివ్రత్యానికి సంతోషిస్తూ ఏమీ తెలియనివాడిలా నిద్రపోతున్నట్లు నటిస్తున్న భర్తను మేల్కొల్పటానికి ఆమె వీణ తీసుకుని సంగీతం పాడటం ప్రారంభించింది. రాకుమారుడు కళ్ళు తెరిచి చూసి, వెళ్ళి వచ్చావా, గురుదక్షిణ చెల్లించావా, ఆయన్ని సంతోషపెట్టావా అని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అతను ఆమె మాటలు నమ్మనట్లు నటించి, ఆడవాళ్ల మాటల్లో నిజమనేదే ఉండదు, చేసిన పని చెబితే తప్పేముంది, నీకు దొంగలు ఊరికే నగలిచ్చారంటే నమ్మాలా, మొదట నిన్ను కోరుకున్న గురువు ఇంతలోనే వద్దన్నాడా, నువ్వు భూతదయ కలిగిన దానివి కదా, అడిగిన వారి కోరికలు తీరుస్తుంటావు అని ఆక్షేపించాడు. దానికి ప్రభావతి కన్నీరు పెట్టుకుని, స్వామి, నేను చెప్పింది నిజమేనని అగ్ని పరీక్ష పెట్టి మరీ తేల్చుకోండి, లేనిపోని అనుమానాలతో బాధించకండి అని దీనంగా ప్రార్థించింది. రాకుమారుడు ఆమెను కౌగలించుకొని, ప్రభావతి, బాధపడకు, నీ వెనకే రహస్యంగా వచ్చి నీ శీలాన్ని పరీక్షించాను, నాకంతా తెలుసు, నిన్ను వివాహం చేసుకున్న నేను ఎంతో అదృష్టవంతుడిని, మా వంశం పావనమైంది అన్నాడు. అతను ప్రభావతితో కలిసి చాలా కాలం జీవించాడు అని చెప్పి, రాకుమారులారా, కథనంతా విన్నారు కదా, ప్రభావతి, ఆమె భర్త, గురువైన కళానిధి దొంగలు, వీరిలో ఎవరు ఉత్తములో గుణదోషాలు విమర్శించి మరీ చెప్పండి, మీ బుద్ధిబలం ఎంత గొప్పదో చూస్తాను అని సరోజిని అడిగింది. వెంటనే సుముఖుడు లేచి, ప్రభావతే ఉత్తమురాలు, ఎందుకంటే సత్యవ్రతంలో హరిశ్చంద్రుణ్ణి మించిపోయింది అని చెప్పాడు. ఆ తర్వాత రెండవ రాకుమారుడు పద్మనాభుడు లేచి, ప్రభావతి లాంటి పతివ్రతలు చాలామందే ఉంటారు, కానీ ఆమె భర్త లాంటి శాంత స్వభావుడు మరొకరు ఉండరు అని చెప్పాడు. దానికి మూడవ వాడైన చారుకర్ణుడు లేచి, మన్మధుని జయించి ధర్మబుద్ధితో ప్రభావతిని పంపించేసిన గురువే ఉత్తముడు అన్నాడు. సోదరులారా, మీరు ఒక విషయం గమనించినట్లు లేరు, ప్రభావతి, ఆమె భర్త, గురువు విద్యావంతులు కాబట్టి వారు అంత నీతిగా ప్రవర్తించడంలో తప్పులేదు, కానీ ధర్మాధర్మ విచక్షణ లేకుండా దొంగతనం చేసేవారు అంత దయగా ప్రవర్తించడం గొప్ప విషయం. కాబట్టి ఈ నలుగురిలో దొంగలే ఉత్తములు అని ఆఖరివాడైన పింగళాక్షుడు అన్నాడు. నలుగురు రాకుమారులు ఈ విషయంపై చాలాసేపు వాదించుకున్నారు. వారి వాదనను వింటున్న సరోజిని, పింగళాక్ష, నువ్వే ఆ ముద్రికను దొంగిలించావు కాబట్టి తెచ్చివ్వు అంది. ఆ మాటకి పింగళాక్షుడి నివ్వెరబోయి అన్నల వైపు చూశాడు. తమ్ముడు, నువ్వు నిజంగా ఆ ముద్రికను తీస్తే దాచకుండా తెచ్చివ్వు, ఈ విషయంలో మంత్రిగారి కూతురు చాలా తెలివైందని మనం అంగీకరించవలసిందే అన్నారు వారు. దానికి పింగళాక్షుడు, దేవి, నేనే దొంగిలించానన్నావు,
దానికి నిదర్శనం ఏమిటో చెప్పు అన్నాడు. రాకుమారా, సూక్ష్మ విషయాల వలనే బుద్ధిమంతులు దోష విమర్శ చేస్తారు. దానికి కారణాలు హృదయానికి మాత్రమే తెలుస్తాయి. మా తండ్రిగారు మీ అన్నదమ్ములందరిలో సుముఖుడే బుద్ధిమంతుడు అని చెప్పినట్లుగానే నేను కూడా ఊహించి చెప్పాను. దానిలో నిజానిజాలు మీకు తెలియాలి అంది. అయినా పింగళాక్షుడు పట్టు వదలకుండా నిజం చెప్పమని కుతూహలం ప్రదర్శించడంతో, నేను ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగానో మీరే ఆలోచించండి. చెప్పిన వారే బుద్ధిమంతులు అంది. పద్మనాభుడు, చారుకర్ణుడు, పింగళాక్షుడు ఆలోచించినప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు సుముఖుడు, నువ్వు చెప్పిన కథలోని దొంగలే మంచివారని పింగళాక్షుడు అనటంతో అతనే ఈ దొంగతనం చేసి ఉంటాడని ఊహించి ఉంటావు అన్నాడు. దానికి సరోజిని, అవును నిజమే, ఏ పని చేసేవారికి ఆ పని మీద ఆసక్తి ఉంటుంది. అందుకే మీ తమ్ముడు దొంగల్ని మంచివాళ్ళు అన్నాడు. మీరు ఆ విషయాన్ని చక్కగా గ్రహించారు. అందుకే మా నాన్నగారు సుముఖుడే బుద్ధిమంతుడని చెప్పారు. ఇప్పటికైనా మీరు నమ్ముతారా అని అడిగింది. మిగిలిన ముగ్గురు రాకుమారులు సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు మహారాజు చంద్రకేతుడు మంత్రిని కౌగలించుకొని, మంత్రివర్య, నీ బుద్ధిబలం నాకు తెలుసు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియాలని అలా కట్టడి చేశాను. నువ్వు నీ కూతురు వీళ్ళకి బాగా బుద్ధి చెప్పారు. ఒకవేళ నువ్వు అలా చేయకపోయినా నిన్ను నేను శిక్షించను అని మంత్రిని ఓదార్చి వెంటనే సుముఖుడికి పట్టాభిషేకం చేయటానికి నిర్ణయించుకున్నాడు. అంతటితో ఆనాటి సభ ముగిసింది. సరోజిని పల్లకీలో మంత్రిగారి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కథ చెప్పి ఆపాడు మణిసిద్ధుడు. కాశీ మజిలీ కథలు 87వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.